జం జంతర్ మంతర్ మాయాజాలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో. ఆత్మను కాబట్టి సరిపోయినది. అదే మనిషి అయి ఉంటే ఈ పాటికి నా ఎముకలన్నీ అంట్లు గడిగే సబ్బీనా పౌడర్ అయిపోయిద్దరా. నీ ఉపమాన అలంకారాలు తర్వాత, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. అతగాడి ఒంటి మీద బంధనం ఉన్నద్దరా. ఆవహించడం కాదు కదా, దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమైద్దరా. ఏమైంది వీడికి? బంధనమా? అది వాడి ఇంట్లో కదా ఉంది. ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. కొన్న ధర పలుకు, కోయి ధర పలుకు, జరిగింది జరిగినట్టే చెబుతా. కుర్రో కుర్రు. హలో, మీ అమ్మాయిలకి గంటలు గంటలు మేకప్ అవసరమా? వదలరా మిర్రర్ని. నేను మేకప్ వేసుకుంటే వీడికేమైంది? కుర్రో కుర్రు. బంధనం ఇంట్లోనే కాద్దరా, ఒంటి మీద కూడా ఉన్నది. అది గాని నేలం తాకిందో నశించిపోతాది. అంతవరకు అతగాన్ని ముట్టుకోవడం పట్టుకోవడం అసాధ్యం దొరా. అర్థమైంది. నెట్వర్క్ లో ఆత్మలు ఉంటాయో లేదో అన్న డౌట్ తో సేఫ్టీగా ప్లాన్ బి కూడా ప్రిపేర్ అయ్యి వచ్చా. నువ్వు వెంటనే వెళ్ళి ఆ వెయిటర్ ని ఆవహించి ఇక్కడికి తీసుకురా. త్వరగా వెళ్ళు. అట్లే దొరా. కుర్రో కుర్రు. అవును, ఫేస్బుక్ లో నీకు అకౌంట్ లేదా? లేదు, ఐ మీన్ ఉండేది, ఇప్పుడు లేదు. ఆల్కహాల్ లాగా ఫేస్బుక్ ఆల్సో అడిక్టివ్ అయిపోయింది. అందుకే 6 months బ్యాక్ బ్లాక్ చేసా. ఓ కుర్రో కుర్రు. తీసుకొచ్చావా? చందరా సూపర్. కుర్రో కుర్రు. ఈ మత్తు మందు తీసుకెళ్లి వాడి కప్పులో కలుపు. అట్టాగేదరా. ఏంటి ఉన్నట్టుండి ఏమైంది నాకు? మణిపూర్ లో మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? ఏ మీరు మణిపూర్ వెళ్తున్నారా? నో అదేం లేదు. sorry, guys. ఇప్పుడు ఓకేనా? ఓకే, కూల్. ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. సో వాట్ ఎల్స్? నో నథింగ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మందు కలిపింది ఎవరు తాగుతున్నారు? సో ఇంకేంటి? నథింగ్. కొంచెం హాట్ గా ఉంది. ఓ అవునవును, హాట్ గా ఉంది. ఇందులో కలిపే అంటే 3 కప్పులు ఒకేలా ఉన్నాయి కదరా, అందుకే దేంట్లో కలిపాను పోల్చుకోలేకపోతున్నాను. దరిద్రుడా. నన్ను క్షమించు దొరా. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ తాగేసి ఎక్కడికి వెళ్తున్నారు? వాష్రూమ్ కి. ప్లాన్ మొత్తం చెడగొట్టావు కదరా. ఇప్పుడు ఆ కప్పు ఎవరికెళ్ళిందో ఎలా తెలుస్తుంది? మీ ముగ్గురులో ఎవరు పడిపోతే ఏం తక్కువ లేదు. వాళ్ళు తాగినట్టే కదరా. ఇప్పుడు ఎలా కార్తిక్? నువ్వు కంగారు పడుకో. మా ముగ్గురులో ఎవరు స్పృహ కోల్పోయినా వెంటనే వాళ్ళని ఆవహించు, కానీ మాట్లాడుకో. అట్టాగేదరా. కుర్రో కుర్రు. ఇగో, కుర్రో కుర్రో అని కూడా అనుకో. అట్టాగేదరా. కుర్రో. అయ్యో, వెళ్ళిపో వెళ్ళిపో. అడిచేస్తాడు.
అదేంటి గన్ పెట్టుకుని తిరుగుతున్నారు? చెప్పాను కదా, ఈ మధ్య రైవల్స్ నన్ను టార్గెట్ చేశారండి. లైసెన్స్ ఉంది, డోంట్ వరీ. నేను రెవెల్స్ కాదు కదా, ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? మీకు సీక్రెట్ చెప్పాలి. నా రైవల్స్ ని టార్గెట్ చేసిన విషయం నాకు తెలిసిపోయింది. ఈ విషయం ఇంకెవరికి చెప్పకండి. ఓకే. యాక్చువల్లీ మీ ఇద్దరు ఎక్స్క్యూజ్ మీ సార్, బిల్. థ్యాంక్ యూ సార్. ఇందాక ఏదో అంటున్నారు. యాక్చువల్గా మీ ఇద్దరిని చూస్తుంటే టీనేజ్ లో నేను రాసుకున్న ఒక చిన్న కవిత ఒకటి గుర్తొస్తుంది. వావ్, రియల్లీ? ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఏయ్, కార్తిక, what happened? అక్క ఏమైంది దీనికి? అక్క, తనకి లో బీపీ ఉంది. ఎక్కడున్నాను? కుర్రో కుర్రు, వాట్ రబిష్. క్షమించు దొరా, క్షమించు. మాట్లాడద్దన్నావు కదా, అలవాట్లో పొరపాటు అయిపోయినది. ఏం మాట్లాడుతుంది తను? వాట్ హ్యాపెండ్ కార్తిక? సత్యంద్ర బాబోయ్, అర్జునుడికి మారిపోవాలి. ఏయ్, కార్తిక. యాక్చువల్లీ అక్కకి బీపీ డౌన్ అయిపోతే ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతుంది. హాస్పిటల్ తీసుకెళ్దామా? అవసరం లేదు, ఇంటికి తీసుకువెళ్దాం. షీ విల్ బి ఆల్ రైట్. కెన్ యూ జస్ట్ హెల్ప్ మీ? నన్ను క్షమించి తల్లి, వంద ఉన్నంత వరకు నేనేమీ చేయలేను. చెత్తదవా. ఏ బిసా, సో జాత్ ఇలా కూర్చోబెట్టు. నెమ్మది. అయ్యో ఏయ్, అక్క, అయ్యో. ఒక నిమిషం, నేను కార్ డ్రైవర్ కి కాల్ చేసి వస్తాను, లేదంటే ఫోన్ తీసుకొని వస్తాను. మీ డ్రైవర్ ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చామని చెప్పండి. నా కార్లో ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే. ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టం రావస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటావంటే చెయ్యార చేర తీసుకోనా. సడన్ గా నాయనం పాట ఎక్కడి నుంచి వస్తుందబ్బా? గాడ్ ఈస్ గ్రేట్. ఆ కార్తీక రివెంజ్ తో రింటోన్ మార్చుంటాడు. హలో కళ్ళు, ఆపరేషన్ సక్సెసా? ఎక్కడున్నావు ఆనంద్? అంటే ప్రకృతి పిలిస్తేను ఓపెన్ ప్లేస్ లో నిండు వెన్నెలలో నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా పాట పాడుకుంటాను డార్లింగ్. బొద్దుందా నీకు? కాఫీ షాప్ లో టాయిలెట్ ఉంది కదా, అక్కడికి ఎక్కడికో ఎందుకు వెళ్ళావు? ఓ సారీ కళ్ళు, ఆ విషయం అసలు స్ట్రైకే అవ్వలేదు. చెప్పేది విను. అక్కకి ఎప్పటిలాగే లో బీపీ వచ్చి స్పృహ కోల్పోయింది. ఆ, నేను తనని తీసుకొని తెలుత్తం గారి కార్లో వెళ్ళిపోతున్నాను, నువ్వు వెంటనే వచ్చాయి. ఏ ఇంటికి? మన ఇంటికి వచ్చే. ఆ పడిపోవలసింది ఆ తిలోత్తంగాడు కదా, బావని ప్లాన్ మార్చాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. ధన్యోస్మి ప్రకృతి మాత, ధన్యోస్మి. ఐ విల్ కమింగ్ సూన్. వదరండి బాబు.
తీసుకొచ్చింది? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మీరు ఇంట్లోకి ఎప్పుడు వచ్చారు? ఓ, ఈ ఇల్లు మీకు ముందే తెలుసా? అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు వచ్చి వెళ్ళేవాడిని. అప్పటికి ఇంకా ఈ బంగ్లా ఏం కట్టలేదు. ఓ. మొత్తం ఇదంతా శ్మశానంలా ఉండేది. యా, మాకు ఈ మధ్య తెలిసింది. ఒకప్పుడు క్రిమినల్స్ మర్డర్ చేసి ఎవ్వరికి తెలియకుండా ఇక్కడే పోడ్చి పెట్టేవాళ్ళట. ఆ, నిజమే. యా, జస్ట్ హెల్ప్ మీ, యు నో. మీరు అటువైపు పడుకోండి. జాగ్రత్త, నెమ్మది. జాగ్రత్త. కొంచెం మెల్లిగా సార్. జాగ్రత్త సార్. ఓకేనా సార్? ఈ బాబు ఎవరు? కొత్త బాబు. ఈ కారే ఉందబ్బా. ఆ బాబు ఏంటి డ్రైవింగ్ డ్రెస్ లో ఉన్నాడు? మళ్ళీ ఏదైనా డ్రామా ప్రోగ్రామ్ పెట్టాడా ఏంటి? కూర్చోబెట్టు. పడుకోబెట్టట్లా? మేడం, అక్కడి గారికి సడన్ గా ఏమైంది మేడం? చెప్పాను కదా, బీపీ డౌన్ అయిందని. కంగారు పడుకో, కోలుకుంటుందిలే. అవును, నేను తాగాల్సిన కాఫీ మీ అక్క తాగిలా పడిపోలేదు కదా? అదే నేను చెప్పిన ఫ్లేవర్ తనకు వెళ్ళి సెట్ అవ్వక ఇలా అయిందేమో నాకు డౌట్. చచ్చా, అలా ఏం అయ్యుండదు. ఇంకో 5-10 minutes లో లేస్తుంది. You want something to drink? నోను, ఇప్పుడు నాకేం వద్దు. మీ అక్కలు వేస్తే చాలు. మీరేం తేడాగా మాట్లాడుతున్నాడు? ఆనంద్, సార్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసిరా. ఓకే, మీరు రిలాక్స్ అవ్వండి. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. షూర్. ఆనంద్ మేడం, ఒకసారి పైకి రా. ఓకే మేడం. సార్ ఇప్పుడు వస్తాను సార్. అవసరం ఆగు. అమ్మా, అయ్యో, ఆ కోయిదర్ కన్ఫ్యూషన్ వల్ల మొత్తం మీద కలిపిన కాఫీ కార్తిక్ తాగేశాడు. కళ్ళు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో ప్లీజ్. ఏంటి కంగారు పెట్టకు?
వాడి మాటలు వింటుంటే అర్థం కావట్లేదా? ఆల్రెడీ మన ప్లాన్ వాడికి తెలిసిపోయి కావాలని ఇక్కడికి వచ్చినట్టున్నాడు. గన్ను కూడా తీసుకొచ్చాడు. అసలు వీళ్ళేరి వాడిని ఇక్కడికి తీసుకొస్తే వాడి అంత చూస్తాం అన్నారు. చూడు, అని మేమేమీ చేయలేకపోతున్నాం. వాడి ఒంటి మీద చాలా పవర్ఫుల్ బంధనం ఉంది. అంటే ఆ కోయిదర్లాగా ఇప్పుడు మీరు కూడా హెల్ప్లెస్సా? అది వాడి ఒంటి మీద ఉన్నంత వరకు మేమే కాదు, ఏ ఆత్మ వాడిని తాకలేదు. ఆ, అదేంటి మేడం, మీకు ఏదో బోనస్ పవర్ వచ్చిందని, ఫ్యూచర్ అప్డేట్ అయిందని చెప్పారు కదా. మా పవర్ కన్నా ఆ బంధనం పవర్ 100 రెట్లు ఎక్కువ. మరేం చేయాలి? ఇప్పుడు ఎలా? ఆ బంధాన్ని తన ఒంటి మీద నుండి తీసేస్తే? కరెక్ట్. ఆ బంధనానికి ఉన్న శక్తి నేలను తాకగానే నశించిపోతుంది. దాని సంగతి మీరు చూస్తే వాడి సంగతి హమ్ దేకేంగే. ఇది మనకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. మిస్ అయితే అందరూ ప్రాబ్లం లో పడతాం. అమ్మో, వీడు తెలియకుండా మేనేజ్ చేయాలి. వీడు చాలా పెద్ద డేంజర్ గాడు. జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, మేడం 5 minutes లో వస్తారని చెప్పారు సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఇట్రా రా. ఈ పెట్టేస్తాను సార్. అబ్బో, ఏదో తేడాగా ఉంది వ్యవహారం. వస్తాను సార్. అయ్య బాబాయ్, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో భయంగా ఉంది. చెప్పండి సార్. నేనేదో వెనక్కి గన్ దాచుకుని రమ్మని పిలుస్తున్నట్టు అక్కడే నిల్చున్నావండి. అబ్బే అదేం లేదు సార్. కూర్చో. పర్లేదు సార్. కూర్చో అన్నానా? కూర్చో. కళ్ళు తొందరగా రావే, ఎక్కడున్నావే? భయం వేస్తుంది బాబాయ్. మా ఆనంద్ మీకు బాగా నచ్చినట్టున్నాడు. నచ్చాడు. ఇంతకీ ఏం నచ్చిందో మా ఆనంద్ లో? యాక్టింగ్ యాక్టింగ్ బాగా నచ్చింది. మీ డ్రైవర్ క్యారెక్టర్ లో జీవిస్తున్నాడు. అంతేకాదు, నువ్వు కూడా మణిపూర్ మణిశర్మ, ఐఎమ్ సారీ, విశ్వేశ్వర మణిశర్మ కూతురులాగా బాగా నటిస్తున్నావు. ఏంటి పరిస్థితి? ఏంటి భయపడుతున్నారు? ఇది నీకు, ఇది నీకురా. ఇదేంటి కాయ ఇచ్చాడు? తినండి. నేను బత్తాయిగా ఇచ్చాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఒలుచుకోవడం వచ్చే ఒలిచేవనా? అయ్యో, బ్రహ్మాండకు వచ్చి సార్, మా నాయన నేర్పించింది. దొంగమండ బత్తాయికాయలండి, ఎంత ఇష్టమో దానికి. కళ్యాణి, ఏం జరిగింది? ఏంటి ఇద్దరు రిలాక్స్డ్ గా బత్తాయి పండ్లు తింటున్నారేంటి? ఏంటి కళ్యాణి, ఆగాడ ఆన్సర్ చెప్పకుండా ఊ అంటున్నాడు? ఎంత ఆకలిస్తే మాత్రం నా బత్తాయికాయలు లాగేసుకుంటారా? లాక్కుంది వాడు కాదు, బుక్ అయిపోయిందా? చచ్చిపోయిన వాడికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుని మీ చావు కొని తెచ్చుకున్నారు కదా. నాయనమ్మ, నువ్వే కాపాడాలి. అయినా ఈ తోట తిలోత్తం తోటి గేమ్స్ ఆడడానికి ఎంత ధైర్యం రా మీకు?
ఏంటి చేతులు పైకెత్తితే భయపడ్డాను అనుకుంటున్నావా? ఎవరు చావు ఎవరు కొని తెచ్చుకున్నారో ఇప్పుడు తెలుస్తుందిలే. మరిడమ్మక్క, వైదా మేడం, చిత్ర సిస్టర్ అందరూ త్వరగా వచ్చేయండి. మరిడమ్మ, వహీదా, చిత్ర, రండి రండి రండి. వచ్చి వీళ్ళని కాపాడండి. వాళ్ళు రాలేరు. మనల్ని డీల్ చేసుకోమని చెప్పారు. ఏం చేయాలబ్బా? అక్క, నాకు ఐడియా వచ్చింది. ఏంది? ఇఫ్ యూ కెనాట్ సాల్వ్ ఎ ప్రాబ్లం, జస్ట్ మేక్ ఇట్ బిగ్గర్. అంటే ఉన్న సమస్యకి మన దగ్గర సొల్యూషన్ లేనప్పుడు దాన్ని ఇంకా పెద్దది చేసి చూస్తే సొల్యూషన్ దొరకచ్చని దాని అర్థం. ఎలా? పులి బోన్లో ఉన్న ముగ్గురిని కాపాడుకోవడం కష్టమైనప్పుడు అదే బోన్లోకి ఇంకో ముగ్గురిని ఎంటర్ చేస్తే చేస్తే ఆ పులికి టార్గెట్ మీద కాన్సంట్రేషన్ దెబ్బతిని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అరే బెహన్, ఆల్రెడీ చచ్చిపోయిన మన కోసం బతికున్న వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టడం ఠీక్ నహీ హే బెహన్. అవును చిత్ర, ప్రస్తుతానికి మన దగ్గర వేరే ఆప్షన్ లేదక్క. నన్ను నమ్మండి, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరిడమ్మ, వహీదా, చిత్ర, త్వరగా రండి. వచ్చి వీళ్ళని కాపాడండి. కొట్టరా